ఒక ఘటన మరి ఒక బీసీ వాడిని కిడ్నాప్ చేసి నారాయణపేట జిల్లాలో అప్పిగౌడ్ అనేటువంటి బీసీని కిడ్నాప్ చేసి కట్టేసి కొట్టి రెడ్లుగా ఆయనకు వచ్చిన బాధితుడు ఒక్కసారి కిడ్నాప్ చేసిరు. ఇక కిడ్నాప్ చేసిరు సారో మమ్మల్ని ఆగం చేసిరు సార్ అని పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ రెడ్డి గారు ఆయన పట్టించుకోడు. ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే రెడ్డి గారు ఆయన పట్టించుకోదు. ఏం చేయాలని అర్థం కాక బాధితుని గోస చూడరు. ఏడే రమన్ రమన్ దా ఇగో ఈయన మైకి ఈయన బాధితుడు ఒకసారి ఏమైంది భయ్య? నేను వ్యాపారం చేస్తుంటే నేను డబ్బులు ఇచ్చేది అయితే వాస్తవం ఉండే. ఎవరికి ఇచ్చేది ఉండే? నేను రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మామూలుగా ఇట్లా కళ్ళలు కడుక్కోయి వ్యాపారం చేస్తుంటే వడ్లు కొంటుంటే అప్పుడు ఏమైందంటే నేను దళ వ్యాపారం నా పైన వ్యాపారాలకు ఇస్తే వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు చేతులు లేపిండు. వాళ్ళు చేతులు లేపందాడు నేను ఏం చేయలేకపోయినా. ఏదైనా ఆస్తులు ఉన్న తీసేసి అన్న కట్టుకుందామని కూడా లేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి తర్వాత నేను కోర్టుకు ఈ ఎల్బీనగర్ కోర్టులో ఐపీ పెట్టుకున్నాను. ఐపీ పెట్టుకొని కూడా నోటీసులు ఇచ్చడం కోర్టు కూడా అటెండ్ అవుతున్నారు అందరూ. కాగా కూడా నేను కోర్టులో ఉండగా కూడా నేను డబ్బులు ఇచ్చుకుంటాను పోయినా మందికి. ఎందుకంటే ఒక రైతు పైసలు మనం కూడా అన్యాయం చేస్తే మనకు ఉసురు తగులుతుందని కూడా తెలుసు సార్. అది కాకపోయినా నేను డబ్బులు ఎంతనో అంతా ఇచ్చుకుంటూ పోతున్నా. కాకపోతే కొంచెం టైం కావాలి, పెద్ద పెద్ద అమౌంట్ కాబట్టి పెద్ద ఇసువులు ఉంది, నాకు టైం కావాలి కట్టుకుంటా పోతా అని చెప్పేసి కడుతున్నా కూడా. కట్టంగా నాకు ఒక రోజు మాధవరెడ్డి ఏమైంది, ఒక 4 నెలలకెళ్ళి నాకు వెనక. ఏ మాధవరెడ్డి అయినా మీ ఊరేది? మాది నారాయణపేట జిల్లా దేమరగిద్ద మండలం ఒత్తుగుండ్ల గ్రామం. మాధవరెడ్డి అంటే ఎమ్మెల్యే పిఏ. ఎమ్మెల్యే ఎవరు? పర్ణికారెడ్డి. ఆయన నాకు 4 నెలల కిందకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడు, అప్పిగౌడ్ నీకు కలవాలన్నాడు. సరే ఏంది సార్ అంటే నువ్వు రాండి అంటే నేను ఒకరోజు ఆయన గౌడ్సా? మేము గౌడ్స్ సార్. ఆయన ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకొని ఆయన నేను ఇద్దరమే ఉన్నాం. పిలిపించుకొని నువ్వు ఐపీ పెట్టుకున్నావంట, నువ్వు రైతులకు దుడ్లు ఇవ్వాలంట అంటే ఇచ్చేదైతే వాస్తవమేనా, ఐపీ పెట్టుకున్నంత మాత్రం కూడా నేను ఏం ముంచాను, నాకు కొంచెం టైం కావాలని కొన్ని కట్టుకుంటూ పోతున్నా నేను. అయితే నువ్వు ఏమన్నా కట్టుకో ఏమన్నా చేసుకోరానైనా నాకు ఇంత డబ్బులు నాకు ఒక 20 లక్షల వరకు నాకు ఇవ్వాలి, నువ్వు ఇస్తే నేను సైలెంట్ ఉంటా, లేదంటే మొత్తం అందరిని లేపి కూర్చుని పెట్టి ధర్నాలకు కూర్చుని పెడతా, కలెక్టర్ ఆఫీస్కి ముట్టడిస్తా, ఎస్పీకి కంప్లైంట్ ఇస్తా అని భయపెట్టిండు. భయపెడితే ఎమ్మెల్యే పిఏ ఆయనకు లంచం ఇవ్వమన్నాడు. 20 లక్షలు ఇవ్వండి మీరు వద్దా, మీరు దుడ్లు పెట్టుకొని మీరు ఐపీ పెట్టుకున్నారు కావాలని, మీరు దుడ్లు లేక కాదు, లేదన్నా నాకు అవతల వేసుకున్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పమంటే మీకు చెప్తా, వాళ్ళు వేసుకొని పోయిండు కదా అన్న, మీకు కూడా తెలుసు కదా వేసుకొని. దుడ్లు అంటే పైసలు, ఆ నారాయణపేట ఆ ప్రాంతం అంతా డబ్బులను దుడ్లు అంటారు. అయితే మీకు కూడా తెలుసు కానీ ఎవరు వేసుకపోయిండు, నారాయణపేట ఆయన బోయ రమేష్ అనే ఆయన కూడా నాకు రావాలి, ఆయన కూడా 20 లారీలు ఇచ్చిన. ఆయన నారాయణపేట గంజి మొత్తం కూడా వేసుకొని పోయిండు కదా, తెలుసు కదన్నా మేమంతా. ఆయన ఏమైంది తర్వాత అంటే ఇంకా నన్ను కిడ్నాప్ చేసి కొట్టిపించిండు ఆయన. ఎవరు కిడ్నాప్ చేశారు? మన కొండాపూరు అని ప్రతాప్ రెడ్డి, మన లక్ష్మీకాంత్ రెడ్డి, ఇంకా ప్రభాకర్ రెడ్డి కిడ్నాప్ చేసిరా? నేను మహబూబ్నగర్ వెళ్తుంటే, నాకు మహబూబ్నగర్ వెళ్ళంగా నాకు ధన్వాడ మరికేల మధ్యలో నేను స్కూటీ మీద వెళ్తున్నా, ఒక్కనే ఉన్నా. స్కూటీ మీద వెళ్ళంగా వాళ్ళ కారు, ఆల్టో కారు ఉంది వాళ్ళది, ఆ కారు తీసుకొని వచ్చి నన్ను పట్టుకున్నారు. పట్టుకొని ఒక ఆయన నా స్కూటీ మీద ఎక్కాడు, అక్కడ ఏం కొట్టలేదు, స్కూటీ మీద ఎక్కి మరికేళ్ళు దాటిన తర్వాత ఊరు బయటికి తీసుకెళ్ళి నన్ను అక్కడ బాగా కొట్టి మళ్ళీ వాళ్ళ సొంత ఊళ్ళో తోటలకు తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు అన్ని కట్టి కరెంట్ షాట్స్ ఇట్లా కొన్నాళ్ళు తాకిస్తారు, కొడతారు. కరెంట్ షాట్స్ పెట్టిస్తారు. ఆ ఘోరంగా పెట్టిరు, ఘోరంగా అయిన పరిస్థితి సార్. అబ్బా, కట్టేసిన గుర్తులు సార్. మైకుది అన్న పట్టుకో, ఇదాడ పెట్టు, ఇదాడ పెట్టన్నా, తాళ్ళు కట్టేసినాయి మైక్ పెట్టు తీ మట్టలు చెప్పి కొడతారు. ఇన్ని రోజులు మాధవరెడ్డి సపోర్ట్ చేసి లేకుండా మాధవరెడ్డి చెప్పిండు, దుర్రా మా చుట్టం మాధవరెడ్డి చెప్పిండు అన్న, నీకు డేట్ కూడా ఉంది కదన్న, డబ్బులు తర్వాత భూమి కూడా విపరీతమైన దెబ్బలు కొట్టిరుగా. ఈ మోకాల మీద బిల్లల మీద కొట్టిండు సార్, కట్టెలు తీసుకొని. ఎవరైనా లేకున్నా ఎవరు? ఆయన లక్ష్మీకాంత్ రెడ్డి సార్. లక్ష్మీకాంత్ రెడ్డి నువ్వు కొడుతుంటే మీ వాళ్ళకి ఎవరు? భాస్కర్ రెడ్డి హోంగార్డ్ అంట, నేను ఆ కానిస్టేబుల్ రా నేను అని చెప్పాడు. ఆయన హోంగార్డ్ అన్న తర్వాత తెలుసు. ఇట్లా కొట్టల్లా మొత్తం పోలీస్ సెక్షన్ లో కొట్టిండు సార్ ఆయన కరెంట్ షాట్స్ ఇచ్చి.
కరెంట్ షార్ట్స్ పెట్టిరా ఇవి? కరెంట్ సైడ్ అంటే ఇట్లా కొనలకు తాకి సార్ చిన్నగా ఆ, ఇవన్నీ. ఆ. ఇదైతే కరెంట్ సైడ్ సార్. వామ్మో. మరి నువ్వు మరి కంప్లైంట్ చేయలేదా పోలీసు వాళ్ళకి? సార్ మా ఫ్యామిలీ పోయి దామర్తి పిహెచ్లో కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఇది మా పరిధిలో లేదు, ఇది లొకేషన్ వేరే చూపిస్తుందని ధన్వాడ మండలికి పంపించారు. ధన్వాడ మండలికి పంపిస్తే ధన్వాడ ఎస్ఐ సాయంత్రం వరకు కూడా నా దగ్గరికి లొకేషన్కి వచ్చిలేరు. నాకు ఫోన్ చేసిండు, ధన్వాడ ఎస్ఐ ఫోన్ చేసిండు. నా ఫోన్ ఆన్లోనే ఉంది. నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత ధన్వాడ ఎస్ఐ ఏమైంది అప్పిగౌడ్ అన్నాడు. సార్ ఇట్లా నేను డబ్బులు ఇవ్వాలి, నన్ను తీసుకొచ్చింది అన్నాడు. సరే అని వాళ్ళతోటి మాట్లాడిండు. మీరు పోయి అట్లా బంద్ చేయడం కాదు, మీరు తీసుకొని రండి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఫోన్ కట్ చేసి నన్ను కొట్టిండు. నువ్వు ఎస్ఐకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, అడ్రస్ చెప్పకు. ఎవరు? అదే మన ఈ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి. నువ్వు చెప్పకు ఎస్ఐకి. మళ్ళీ రిటర్న్ ఎస్ఐకి ఫోన్ చేయించిన, ఎస్ఐని కూడా అడగండి సార్. ఎస్ఐకి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేయించింది నా ఫోన్కి వెళ్ళి. సార్ మీకు ఏం సంబంధం లేదు, నేను డబ్బులు కట్టుకుంటుండా, మా భార్య వచ్చి కడుతుంది డబ్బులు, మా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి, ఎవరు వచ్చిండు నా తరపున వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పిపించిండు కూడా ఎస్ఐకి మళ్ళీ రిటర్న్. సార్ మళ్ళా కొట్టిండు, ప్రాణ టార్చర్ కొడుతున్నారు. చెప్పని పరిస్థితిలో చంపేని పరిస్థితి ఉంది. అక్కడ ఒక డ్యామ్ ఉంది సార్, ఆ డ్యామ్ లో తీసుకుపోయి కాలేజీలు కట్టేయని పోతే ఈ లక్ష్మీకాంత్ అన్న వాళ్ళ నాయన సంపరాధ అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి ఆయన భాస్కర్ రెడ్డి వాళ్ళ నాయన, లక్ష్మీకాంత్ వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి వద్దురా సెర్లేయద్దు అని తోలుకొని వచ్చిండు వాసానికి. ఆయన కూడా మస్తు కొట్టిండు నన్ను. ఆయన దయగల మనిషి అనుకుంటున్నావా? దయగల కాదు సార్, కొట్టిండు. కానీ లాస్ట్ కు ప్రాణం కూడా తీసే మనిషి సార్. అక్కడ అది ఒకటి కాపాడిండు సార్. ఏ పోలీస్ స్టేషన్ లో నువ్వు కంప్లైంట్ చేసినావు? ధన్వాడ పోలీస్ స్టేషన్. ధన్వాడ ఎవరు? ధన్వాడకు ఫస్ట్ దామరతిలో చేశాము, దామరతి నుండి ధన్వాడకు పంపించండు, మా పరిధిలో లేదని. ఎవరు ఆయన ఎస్ఐ ఎవరు? ఉందా నెంబర్? మళ్ళీ ఇంత కొట్టిన తర్వాత డబ్బులు కూడా కట్టిపించిండు సార్ మళ్ళీ ఆ రాత్రిలో. కాదయా, నువ్వు రైతులను కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా. నువ్వు ఐపీ పెట్టుకొని పోతే రైతులు ఎంతమంది చచ్చిపోతారా? వాస్తవం సార్ అది. అందుకని ఇచ్చుకుంటూ పోతున్నా సార్ నేను కూడా. ఏమి ఇచ్చుకుంటా? నువ్వు ఐపీ పెట్టుకొని పోతే ఆరుగాలం కష్టపడినాడు వాడెట్టుకోవాలన్నా మరి. సార్ ఆ ధన్వాడ ఉందా? ఒకసారి నెంబర్ది. మరి మా గీతగానం కొడతాడా ఎవడన్నా ప్రైవేట్ వ్యక్తులు? చెప్పు. ఏం పేరు? గీతలుగా కొడతాడు ఎవడో. వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को आधे प्लेस तक कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. ఇంత కొట్టి డబ్బులు వసూలు చేసిర్రు. మళ్ళీ ఎస్ఐ కంప్లైంట్ ఏం కేస్ చేయనియపాయ, డబ్బులు ఇప్పించిన సార్ 2 లక్షలు ఇప్పించి. కాల్ అగైన్ లేటర్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో the person you call. నేను ఏదన్నా మీటింగ్ లో ఉన్నాడేమో, క్రైమ్ మీటింగ్ లో. The person you have called is speaking to someone else. You can wait or call again later. నువ్వు కంప్లైంట్ అయితే ఇచ్చినావుగా? ఇచ్చినాం. ఏడుంది ఇప్పుడు కంప్లైంట్? పర్ణికారెడ్డి వాళ్ళ పిఏనా? ఆయన ఏం చెప్తే అది నడుస్తుంది సార్. అయ్యేలా ఏ పర్ణికారెడ్డి మేడం కానీ శివకుమారెడ్డి సార్ కానీ వాళ్ళు ఏమన్నారు, ఈయన మాధవరెడ్డిదే నడుస్తుంది మొత్తం ఆడ. ఈయన ఏం చెప్తే ఈయన ఎమ్మెల్యే ఆడ. పర్ణికారెడ్డి గారి నెంబర్ గింత అన్యాయం ఉంటుందా? ఏమన్నా వాడు పైసలు ఇచ్చేది ఉంటే బాధప్తా వసూలు చేయాలి కానీ కొడతారా? నేను డబ్బులు ఇస్తున్నా సార్, కాలు మొక్కి కొన్ని కట్టుకుంటూ పోతున్నా సార్. మంది కూడా వాళ్ళు కూడా ఈరోజు రైతులు కూడా మళ్ళీ ఫోన్లు చేసి వాళ్ళు 93 91 33 07 29
మీరు కలిసిరా ఎమ్మెల్యేని? ఏమన్నది? ఏమన్నది ఎమ్మెల్యే గారు ఏమన్నారు? కిడ్నాప్ అయినాడు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్తా పో అని చెప్పింది. పో అంటని చెప్తే అంటే పోలీస్ స్టేషన్కి పోయినా నేను. మాధవరెడ్డి ఉండి ఏం చేసిండంటే మలమరస నాడు ఫోన్ చేసి నాకు నీ సంగతి ఉండని చూసుకుందాం ఈ పని అంటే ఇద్దరం చాలుగానని పిగి అన్నాడు సార్. ఏనా? మరి ఆమెకు తెలుసా, ఎమ్మెల్యే గారికి తెలుసా ఈ పిఏ ఇట్లా చేస్తున్న సంగతి? అంతా వాట్సాప్ పెట్టినా సార్. హలో హలో ఎమ్మెల్యే గారు, నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నానండి. అన్న నమస్తే, చెప్పండి. నమస్తే. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ నుంచి అప్పిగౌడ్ అని ఒక ఆయన వచ్చినాడు. అవును, ఆయనని విపరీతంగా కొట్టి కరెంట్ షాకులు కొట్టి మాధవరెడ్డి అంట మీ పిఏనంట చిత్రహింసలకు గురి చేస్తే వాళ్ళు తట్టుకోలేక నా ఆఫీస్ కాడికి వచ్చినారు. కనీసం పోలీసులు కేసు కూడా నమోదు చేస్తలేరంట. నేనేం చెప్పినా ఆ రోజు తీసుకుపోయినప్పుడు చెప్పిన ఇద్దరు కేసులు పెట్టుకోండి అని చెప్పిన. ఫస్ట్ కాంప్రమైజ్ చేసుకోండి, ఎందుకంటే ఈ స్పెండింగ్ రైతులందరూ వచ్చి కూర్చున్నారు నా దగ్గర. అవును, ఆయన అది కూడా చెప్తుండు, నేను ఇచ్చేది ఉన్నది వాస్తవమే అని. అవును, 100 మంది రైతులు వచ్చి కూర్చున్నప్పుడు నేను ఈయన ఒక్కడిని మన ఆయననే సొంత మనిషి, నేను చెప్తున్నా కదా సొంత మనిషి, నేనే సపోర్ట్ చేస్తున్నా. లాస్ట్ టైం బెయిల్ కి కూడా నువ్వు అప్లై చేసుకో అని కూడా చెప్పించినాం. లాస్ట్ టైం ఇట్లనే ఎవరో వచ్చి కొట్టిపోతే బెయిల్ కి అప్లై చేసుకో, డైరెక్ట్ తీసుకుపోయి స్టేషన్ లో పడేస్తారు అంటే కూడా చెప్పింటిమి. ఇప్పుడు రైతులు వచ్చినప్పుడు పిఏ ఫోన్ చేసి అయితే చెప్పాలి కదా అక్కడికక్కడ రైతులు చెప్పాలి. కానీ అయితే వినండి ఒక్క నిమిషం, నేను కూడా చెప్తాను నా వెర్జన్. వాళ్ళు ఏంటంటే ఒకటే వెర్జన్ వచ్చి చెప్తున్నారు. సో లాస్ట్ టైం ఏమైంది, అట్లనే సేవ్ చేసుకున్నాం. అంతకు ముందు మళ్ళీ 2-3 రైతులు వస్తే పిఏతో ఫోన్ చేపించిన. ఫోన్ చేపించి చెప్పండి ఎంతనో అంత ఇచ్చుకుంటానో లెక్క రాసుకుంటున్నా చేసుకోండి అని చెప్పిన. మళ్ళీ మొన్న ఏమైంది, మొన్న ఎవరో తీసుకొని పోయినరు. అది కూడా నేనే ఎస్ఐలకు మాట్లాడి పోయి కనుక్కోండి విడిపించుకోండి అని కూడా వాళ్ళ అన్న ముందు నేనే మాట్లాడిన ఫోన్ ఎస్ఐకి డైరెక్ట్ గా. విడిపియండి, ఏదో ఒకటి సార్ట్ చేయండి. ఏంటంటే అటుపక్క కూడా రైతులు నష్టపోయిన రైతులే ఉన్నారు, ఇటుపక్క కూడా ఇదే ఉంది మనోలే, రెండు పక్కన మనోలే ఉన్నప్పుడు ఇద్దరు సాల్వ్ చేసుకోండి అని చెప్పిన. చెప్పిన తర్వాత ఈయన ఏమంటాడు, ఇప్పుడు ఒకటే వర్జన్ లేపి కూర్చున్నాడు. ఏంటంటే అసలు మేము సపోర్ట్ చేస్తలేమని. ఒకటి అసలు అట్లా కాదు, సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు ఇక్కడ వరకు కూడా ఉండేటోడు కాదు. ఈ పార్టీ అంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఆ టాపిక్ కాదు. నేను అన్న కాంప్రమైజ్ చేసుకోకపోతే ఇద్దరు కేసులు పెట్టుకోండి అని చెప్పిన. రైట్, మీ వరకు మీరు చెప్పారు. కానీ జరిగిన ఘటన ఏంటంటే అతను డబ్బులు ఇచ్చేది వాస్తవము, ఆ తర్వాత ఐపీ పెట్టింది వాస్తవము, నేను రైతులు నా వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆయనే ఓపెన్గా చెప్పిండు. ఇదంతా ఓకే, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి విద్యుత్ షాకులు పెట్టి విపరీతంగా కొట్టినారు ఆయనని. నేను కేసులు పెట్టుకోండి అని చెప్పిన, నేనేం చెప్పిన కేసే పెట్టుకోండి అని చెప్పింది. ఇప్పుడు మీది ఏ మండలి వస్తుంది? దామరగిద్ద మండలి పోలీసులను మీరు ఆదేశించండి మేడం. ఆయన వస్తాడు, ఆయన పోలీసు వాళ్ళని కలుస్తాడు. ఈయన మీద ఎవరైతే దాడులు చేసిరో అతని మీద కేసులు పెట్టమని చెప్పండి. ఫస్ట్ వచ్చి నన్ను కలవమనండి. తప్పకుండా మోహన్ చూడలేదు, ఒకసారి పోవా. ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వస్తాడు, ఇవాళ మీరు మీతో మాట్లాడతారు. ఓకేనా? ఓకే, రైట్. నేను కూడా తప్పు చేసేది వాస్తవం, నీకు కాదట్టలేదు, నీకు కావాలని చేసలేను రైతులని. విషయం ఏంటంటే అయ్యా, నువ్వు దాని విషయం వచ్చినప్పుడు మళ్ళీ నీ ఇవ్వగలుగుతుందిలే. కానీ ఇప్పుడు నిన్ను కొట్టేందుకు మాట్లాడుతా ఉన్నా, నువ్వు రైతులను మోసం చేసినందుకు అది వేరే టాపిక్, మళ్ళీ మాట్లాడతా. కానీ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు నేను రమ్మంటున్నారు, పోయి దామరగిద్ద పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వి. వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ అప్పుడు రా నా దగ్గరికి. ఓకేనా? రైట్. రైతులకు కూడా పైసలు ఇవ్వాలి, అది కూడా ఇవ్వాలి రైతులకు. దాన్ని ఏం సమర్థించాం మేము అట్లా. ఓకే.